నమస్కారం. నా పేరు రమేష్. నేను రాధాకృష్ణ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. 1వ పాఠం నుండి 12వ పాఠం వరకు ఏం నేర్చుకుందామో తెలుసుకుందాం. మన తెలుగులో 1వ పాఠం పేరు చదువు. ఈ పాఠంలో కమలాకరుడు కోసం తన తండ్రి త్రివిక్రముడు బాగా చదవడం లేదని మందలించాడు. ఆ మాటలు వల్ల కమలాకరుడు మరి బాగా చదివి తన తండ్రిని సంతోషపెట్టాడు. పిల్లలకు ఆస్తి ఇద్దామని కొందరు అనుకుంటారు, కానీ ఆస్తి కన్నా గొప్పనైనది చదువే మాత్రమే. నమస్కారం అందరికీ. నా పేరు మధ్య సుల్తాన. నేను 7వ తరగతి చదువుతున్నాను. మన 2వ పాఠం పేరు నాయనమ్మ. ఈ పాఠంలో నాయనమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మరియు ప్రస్తుత కాలంలో చిన్న కుటుంబాల వల్ల పిల్లలు నాయనమ్మ తాతయ్యల ప్రేమకు ఎలా దూరం అయిపోతున్నారు ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. అందరినీ వదిలేసి ఉండడం కాదు జీవితం అంటే, కష్టమైన సుఖమైన కుటుంబంతోనే ఉండడం జీవితం. నమస్కారం. నా పేరు స్ఫూర్తి. 3వ పాఠం శతకసుధ. ఈ పాఠంలో శతక పద్యాలు ఉంటాయి. దానిలో మకుటం ముక్తకాలు మరియు ఉంటాయి. క్రమశిక్షణ మరియు సమయపాలన పాటించేవాడే నిజమైన వ్యక్తి అని ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాను. శ్లోకం చెప్పుకుందాం. అన్నదానం మహాదానం విద్యాదానం మతం పరం అన్నేన క్షణిక తృప్తి యావజీవ చావిద్యయ. అందరికీ నమస్కారాలు. నా పేరు అలీ సుల్తాన. నేను 7వ తరగతి చదువుతున్నాను. మన 4వ పాఠం అమ్మ జ్ఞాపకాలు. ఈ పాఠం ద్వారా నేను తెలుసుకున్నది మన భారత జాతీయ కథించదగ వీరులను శూరులను మహానీయులను జ్ఞానులను రూపగతి కలిగి శిల్పులను ఒక మాతృమూర్తులను తెలుసుకున్నాను. ఎన్ని యుగాలు మారిన ఎన్ని తరాలు మారిన మరవని ప్రేమే అమ్మ ప్రేమ. నమస్కారం. నా పేరు కార్తీక్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మన 5వ పాఠం పల్లె అందాలు. నేను చూసిన పల్లెలో ఎక్కువగా పూరి గుడిసెలు, పశువుల పాకలు కనిపించేవి. పల్లెలో ఎక్కువగా పొలాలు, చెట్లు, చెరువులు, ఆవులు, గేదెలు, ప్రశాంతమైన వాతావరణం కలిగించే శక్తి ఉంది. పల్లెటూరి శాంతి సౌభాగ్యానికి నిలయం, ప్రేమానురాగాలకు కోవెలలు. పల్లెటూరి సౌందర్యం తెలుపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం రచించిన ఆచి వెంకటాచార్యులకు. నా పేరు షిఫనాజ్. 6వ పాఠం ప్రేరణ. ఈ పాఠం ఆధారంగా అబుల్ ఫకీర్, జైనులాబ్దీన్, అబ్దుల్ కలాం తమ జీవితంలో కావాల్సిన ఆయుధాలు నమ్మకం, కోరిక, ఆశ పెట్టుకోవడం, విజయం ద్వారా కలలను ఎలా నెరవేర్చుకున్నారు ఈ పాఠం ద్వారా నేర్చుకుందాం. ఎగిరే గాలిపటం విద్యార్థులైతే దానికి ఆధారమైన దారం గురువు. అందరికీ నా పేరు సానియా. 8వ పాఠం గ్రామాలలో వేడుకలు, క్రీడా వినోదాలు. ఈ పాఠం ద్వారా పూర్వకాలంలో ఎలాంటి క్రీడలు ద్వారా పిల్లలు వినోదాన్ని పొందేవారో చక్కగా నేర్చుకుందాం. ప్రస్తుతం కాలం ఈ ఆటలకు దూరమయ్యాం. చరవాణీలు పట్టుకొని కాలాన్ని వృధా చేస్తున్నాం. గ్రామాలలో పండుగ వాతావరణం ఎలా ఉంటుందో, ఏ పండుగ రోజు ఏం చేసుకుంటారో, ఆ పండుగ ఎందుకు జరుపుకుంటారో నేర్చుకుంటారు. నా పేరు ఇష్రత్ ఫాతిమా. మన 7వ పాఠం శిల్పి. చతుషష్ఠి కాలాల్లో శిల్పి కళ ఒకటి. శిల్పి చెక్కే శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మహారాజుల కథలను, చరిత్రలను, శిల్పాలను చూడగానే వారి గొప్పతనం తెలుస్తుంది. తొక్కే బండరాయిని కూడా మొక్కే ప్రతిమగా మార్చే శక్తి ఒక శిల్పికి మాత్రమే ఉంది. ధన్యవాదాలు. నమస్కారాలు అందరికీ. నా పేరు దీక్షిత. 9వ పాఠం ఏ కులం. చెరబండరాజు రచించిన ఈ గేయం ద్వారా సమాజంలో అవసరాలకు గుర్తు రాని కులం అవసరం తీరిపోయిన తర్వాత ఎందుకు గుర్తుకు వస్తుంది అని బాధపడుతూ సమాజ అభివృద్ధికి కులం అడ్డు కాదు అని తెలియజేశారు. అన్ని కులాల వారు చెయ్యి కలిపి నిలబెడితే అప్పుడే దేశం అభివృద్ధి చెంది సమాజం ఏర్పడుతుంది. ఏ కులం పాఠం గేయం మేము చక్కటి పాట రూపంలో పాడుకొని ఆనందించాము. నమస్కారాలు. నా పేరు రూప. 10వ పాఠం సీత ఇష్టాలను. మేము ఈ పాఠాన్ని బుర్రకథ గేయం రూపంలో పాడుకొని ఆనందించాము. ఇంటికే పరిమితమైన సీతను చదివించడానికి శ్రావణి టీచర్ తన తల్లిదండ్రులతో మాట్లాడి ప్రస్తుత కాలంలో శ్రీ ప్రాముఖ్యతను గుర్తించి చెప్పి వారిని ప్రేరణ కలిగించింది. ఉన్నత చదువులు చదివేందుకు సహాయం చేసింది. శ్రావణి టీచర్ సీత మండల అభివృద్ధి అధికారి. ఆమె చాలా మంది పిల్లలను చదివించింది. మేము ఈ పాఠం ద్వారా శ్రీ పత్రాల గురించి అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రసాద్. 11వ పాఠం శ్రీలు పొంగిన జీవగడ్డ. ఈ గేమ్ ద్వారా మన భారతదేశంలో ఉన్న వేదాలు, వేదంగాలు, మహాభారతం, రామాయణం మరియు కాకతీయాల